హాయ్ అండి. ఈరోజు నేను మీకు వినిపించబోయే కథ ఇదే కథ ప్రేమలోని పార్ట్ 27 అండి. ఇంకా కథలోకి వెళ్తే, సిద్ధు పసుపు కలిపిన పాలను తీసుకుని అనన్యకి ఇవ్వడంతో అది చూసి అనన్య సిద్ధుని కోపంగా చూడటంతో, అందుకే నేను చెప్పాను డాక్టర్ దగ్గరికి వెళ్దాము అని, నువ్వు వినలేదు. అమ్మ హోమ్ ట్రీట్మెంట్ ఇలానే ఉంటుంది అంటాడు. నాకు అత్తయ్య ఇవన్నీ ఇస్తుందని తెలియదు. నేను వచ్చిన దగ్గర నుండి అది తిను ఇది తిను అని అత్తయ్య చెప్తూనే ఉంది. నా కడుపు నిండిపోయింది. ఇప్పుడు ఇంత కూడా తాగలేను అంటుంది. అయితే ఈ విషయం అమ్మకి చెప్పు, నేను తాగిపించమని పంపింది అంటాడు. నేను అలా చెప్తే అత్తయ్య బాధపడుతుంది, అలా చెప్పలేను అంటుంది అనన్య. అలా చెప్పలేనప్పుడు తాగు అంటాడు. వెంటనే సిద్ధుని చూసి నవ్వుతూ, నువ్వు తాగు, అత్తయ్యకి ఎవరు తాగారో తెలియదు కదా, నువ్వు తాగేసేయి అంటుంది. వెంటనే సిద్ధు, నేను అలా మోసం చేయలేను, అమ్మకి అబద్ధం చెప్పలేను అంటాడు. అబద్ధం చెప్పకు, ఇవి తాగేసేయి అంతే అని తర్వాత సిద్ధు బుగ్గ మీద ముద్దు పెట్టి ఇప్పుడు తాగు అంటుంది. సిద్ధు అనన్య నడుం చుట్టూ చెయ్యేసి హత్తుకుని చెంప మీద ముద్దు పెట్టుకుని నవ్వుతూ తన కళ్ళల్లోకి చూసి, నీకు తెలివి బాగా ఎక్కువ అంటూ తనని ఎత్తుకుంటాడు. ఏయ్, నన్ను పడేస్తావు, కిందికి దించు అంటుంది. అప్పుడే లోపలికి వచ్చిన తేజ సూపర్ అంటాడు. వెంటనే సిద్ధు అనన్యని కిందికి దింపుతాడు. తర్వాత సిద్ధు తేజాని కోపంగా చూడటంతో, తేజ నేనేం చూడలేదు, నేను బయలుదేరుతాను అంటాడు. దానికి సిద్ధు, అమ్మయ్య, ఎప్పుడు వెళ్తావా అని చూస్తున్నాను, ఇప్పుడే వెళ్ళు అంటాడు. వెంటనే తేజ సిద్ధుని ఏడిపిస్తూ, నేనేమంత తొందరగా వెళ్ళను, నువ్వు ఇప్పుడు ఆ పాలు వదినకి తాగించాకే వెళ్తాను, పెద్దమ్మ చెప్పింది, ఖాళీ గ్లాస్ తీసుకురా అని అంటాడు. అనన్య ఆ గ్లాస్ పట్టుకుని తేజ దగ్గరికి రావటంతో, చెప్పు వదిన అంటాడు. ఈ పాలు కొద్దిగా నువ్వు తాగరాదు అంటుంది. నేనెందుకు తాగడం, నీకు పెద్దమ్మ తాగడానికి ఇస్తే నువ్వు నాకిస్తున్నావా అంటాడు. అమ్మయ్య, నీకు బాగానే అర్థమైంది, నువ్వు తాగేసేయి అంటుంది. వాడు తాగడలే కానీ నేను తాగుతాను అంటాడు సిద్ధు. ఏం వద్దు, తనే తాగుతాడు చూడు అనగానే తేజ పసుపు కలిపిన పాలు తాగేస్తాడు. తర్వాత వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటే సిద్ధు, అనన్య, తేజ మీరు ఇలా రండి అని ఈశ్వరి పిలవడంతో వెళ్తారు. అనన్య పాలు తాగావా అంటుంది ఈశ్వరి. అనన్య ఏం మాట్లాడదు. అది అని అనన్య అంటూ ఉంటే ఈశ్వరి, నువ్వు నీ రూమ్లోకి వెళ్ళు అనన్య, నేను వీళ్ళతో మాట్లాడాలి అంటుంది. అనన్య వెళ్ళగానే ఈశ్వరి, అనన్య వెళ్ళిపోయిందా అంటారు. వెళ్ళిపోయిందమ్మా అని సిద్ధు అనగానే తేజ, ఇంకా టాపిక్ వదిలేపెద్దమ్మా అంటాడు. నేను ఎందుకు వదిలేయాలి, మీరిద్దరూ ఎప్పుడూ కూడా నేను ఎన్నిసార్లు ఇచ్చినా పసుపు పాలు తాగరు. ఈరోజు నేను అనన్యకిస్తే మీరిద్దరూ తాగడానికి రెడీ అయ్యారు. అనన్య గ్రేట్ అంటుంది. పెద్దమ్మ, నీ కోపం వచ్చిందా అంటాడు తేజ. నాకెందుకు కోపం, మీరందరూ ఒక్క పార్టీ అయినందుకు హ్యాపీ, మీరెప్పుడు ఇలాగే కలిసి ఉండాలి. కానీ నేను అనన్యకు చెప్తాను, ఎప్పుడైనా నా కొడుకులు నా మాట వినకపోతే నువ్వు కొంచెం చెప్పమ్మా వాళ్ళిద్దరికీ అనగానే మీ ఇద్దరికీ చెప్తుంది. నా మాట కంటే అనన్య మాట ఎక్కువైంది కదా మీకు అంటుంది నవ్వుతూ. అలాంటప్పుడు నువ్వు అనన్యని ఇక్కడి నుండి ఎందుకు పంపించావు అంటాడు సిద్ధు. ఏం లేదు, పొద్దున్న ఏం జరిగింది అని అడుగుదామని తన్ని పంపించాను, తను ఇబ్బంది పడుతుందేమో కదా అని అనిపించింది అంటుంది ఆవిడ. మొత్తం చెప్తాడు సిద్ధు. నాకు టెన్షన్గా అనిపిస్తోంది సిద్ధు వింటూ ఉంటే అంటుంది ఆవిడ. వెంటనే తేజ, మరి నాకెందుకు చెప్పలేదురా అంటాడు. చెప్పేంత టైం ఎక్కడుంది, చాలా టెన్షన్ అయిపోయింది, అర్జున్ లేకపోతే ఏమయ్యేదో తలుచుకుంటేనే భయం వేస్తోంది అంటాడు సిద్ధు. పోలీస్ వాళ్ళు ఏమన్నారు అంటుంది ఆవిడ. వాళ్ళు వాళ్ళ స్టైల్లో అడిగితే చెప్తారు. నా ఫ్రెండ్ విక్రమ్ ఉన్నాడు, వాడికి చెప్పాను, వాడు కనుక్కుంటాను అన్నాడు అని చెప్తాడు సిద్ధు. సిద్ధు, టెన్షన్ పడకు, వదినను ఒక్కదాన్ని మనం అసలు వదిలిపెట్టద్దు అంటాడు తేజ. కొద్దిసేపు వాళ్ళు మాట్లాడుకున్నాక రూమ్లోకి వెళ్ళటానికి లేస్తారు. ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నామా అని అనన్య అడుగుతుంది. మీరు మాత్రం మనం ఏం మాట్లాడుకున్నామో చెప్పొద్దు, అనన్య ఇంట్లో చెప్పొద్దు అన్నావు కదా అంటుంది ఈశ్వరి. నేను వదినకి అబద్ధం చెప్పలేను, నేను నా రూమ్కి వెళ్తాను అంటాడు తేజ. వెంటనే ఈశ్వరి, సరే మీ ఇష్టం అనగానే సిద్ధు, తేజ ఇద్దరు వాళ్ళ రూమ్లకు వెళ్ళడానికి పైకి వస్తారు. అదే టైంకి అనన్య అటు ఇటు వాళ్ళ రూమ్ ముందు తిరుగుతూ ఉంటుంది. అప్పుడే ఇద్దరూ పైకి రావడంతో ఏమైంది అంటుంది అనన్య. తేజ వాళ్ళ రూమ్ వైపు వెళ్తాడు. ఏమైంది, ఏం కాలేదు అని సిద్ధు అనగానే, నేను నిన్ను అడిగినా నువ్వు కరెక్ట్ చెప్పవు, నువ్వేం చెప్పక్కర్లేదు, నేను తేజాన్ని అడుగుతాను అంటుంది. అనన్య తేజ రూమ్ వైపు వెళ్ళి తేజాన్ని అడుగుదామనుకొని వెళ్తుంటే సిద్ధు అనన్య చేయి పట్టుకుని ఆపుతాడు. నువ్వు వెళ్ళు, నేను తేజాతో మాట్లాడి వస్తాను అని సిద్ధు చేతుల్ని విదిలిస్తూ చెప్తుంది.
వెంటనే సిద్ధు అనన్యని ఎత్తుకొని తన రూంలోకి తీసుకువెళ్ళి బెడ్ మీద పడుకోబెడతాడు. వెంటనే అనన్య సిద్ధుతో, నీకు కోపం వచ్చిందా? నేను పసుపు పాలు తాగకుండా తేజాకి ఇచ్చానని. నేను అత్తయ్యకి వెళ్ళి సారీ చెప్దామని అనుకుంటున్నాను. అసలు ఏం జరిగిందో ఒకసారి తేజాని అడిగితే చెప్తాడు కదా అని అక్కడికి వెళ్తున్నాను అంతే అంటుంది. అనన్య, అమ్మకేం కోపం లేదు అంటాడు తనని చుట్టేస్తూ. మరైతే నువ్వు తేజ ఎందుకు నన్ను పట్టించుకోవట్లేదు అంటుంది. అమ్మ మేమేం మాట్లాడుకున్నామో నీకు చెప్పొద్దని చెప్పింది. మేమిద్దరం అబద్ధం చెప్పలేము కాబట్టి మేము తప్పించుకుంటున్నామంతే, అంతకుమించి ఏమీ లేదు అని మనసులో అనుకుంటూ, అనన్య ఇప్పుడు ఈ మాటలు అవసరమా? నేను నీ కోసం వస్తే నువ్వు మాటలతో ఇలా టైం వేస్ట్ చేస్తావా అంటాడు. అందుకేగా ఇందాక ముద్దు పెట్టాను అంటుంది. నీకు బాగా పొగరే, పాలు తాగడం కోసం ముద్దు పెట్టి అదేదో నా కోసమే పెట్టినట్టు బిల్డప్పా అంటాడు. ఇంకేం కావాలైతే మీకు అంటుంది. వెంటనే ఏం కావాలన్నా ఇస్తావా అంటాడు. అంటే నువ్వు అడిగిన దాన్ని బట్టి ఆలోచిస్తా అంటుంది. అబ్బా ఆశ దోశ, నీకు నేను ఆలోచించేంత టైం ఇస్తే నా పని అంతే అంటూ తనని మరింత గట్టిగా చుట్టేస్తాడు. ఒకరోజు మార్నింగ్ స్నానం చేసి వాష్రూమ్ నుండి బయటకు వచ్చిన అనన్యకి నిద్రపోతూ సిద్ధు కనపడటంతో నిద్రలో కూడా నవ్వు మొహంతో ఉన్న సిద్ధు చాలా ముద్దుగా అందంగా కనిపిస్తాడు అనన్యకి. ఎంత ముద్దుగా ఉన్నావు సిద్ధు, నా దిష్టే తగిలేలా ఉంది అనుకుంటూ సిద్ధు నుదుటి మీద ముద్దు పెట్టుకుంటుంది. అసలు నువ్వు నా మెడలో తాళి కట్టినప్పుడు నిన్ను చేసుకున్నందుకు ఎంత బాధపడ్డానో, ఇప్పుడు నువ్వు లేకుండా ఉండలేకపోతున్నాను అనుకుంటూ సిద్ధు చేతిని పట్టుకుని ఎప్పుడెప్పుడు నిన్ను వదిలి పారిపోవాలా అనిపించేది. అలాంటిది ఇప్పుడు నువ్వు, అత్తయ్య, తేజ మీరంతా నన్ను కట్టి పడేశారు. అవును, నువ్వు నన్ను ఎప్పటి నుండో చూస్తున్నాను అన్నావు, ఎప్పుడు అడుగుదామన్నా కుదరట్లేదు అని అనుకుంటూ ఉంటే అనన్య కళ్ళ ముందు సిద్ధు చిటిక వేయడంతో సిద్ధు వైపు చూస్తుంది. సిద్ధు నవ్వుతూ అనన్యనే చూస్తూ కనిపిస్తాడు. నువ్వెప్పుడు లేచావు అంటుంది. నువ్వు నుదుటి మీద కిస్ చేసినప్పుడు అనగానే, అంటే మెలకు వచ్చినా నిద్రపోతున్నట్టు యాక్షన్ చేశావా, మోసం అంటుంది. మోసం ఒక్కటేనా? సినిమాల్లో చెప్పినట్టు మోసం, దగ, కుట్ర కాదా అంటాడు నవ్వుతూ తన నడుము పట్టుకుని దగ్గరికి లాక్కుంటూ. అవును, నువ్వు నీ ప్రేమని నాకు చెప్పలేదు కదా, నాకు ఆ రోజు పెళ్ళైపోయి ఉంటే అంటుంది. నా ప్రేమ గెలుస్తుందని రాసిపెట్టినట్టున్నాడు ఆ భగవంతుడు, అందుకే నువ్వు నాకు దక్కావు అంటూ ఉండగానే తేజ ఫోన్ చేస్తాడు సిద్ధుకి. వీడెప్పుడూ ఇంతే, పానకంలో పుడకల కరెక్ట్ టైంకి డిస్టర్బ్ చేస్తాడు అనుకుంటూ, చెప్పరా ఏంటి ఫోన్ చేశావు అంటాడు. ఏం చేస్తాను, ఫోన్ ఎందుకులే పక్క రూమ్ కదా అని వస్తే కోపంగా తినేసేలా చూస్తావు. ఏం చేస్తాను, నా కర్మ అంటూ ఈరోజు ఆఫీస్లో మీటింగ్ ఉందని గుర్తు చేద్దామని అంటాడు. గుర్తుంది, వస్తున్నాము అంటాడు. ఎవరు, తేజానా? కాల్ చేశాడేంటి రాకుండా అని అనన్య అనగానే అదంతేలే అంటూ నవ్వుతూ బెడ్ మీద నుండి లేస్తాడు సిద్ధు. సరే ఫ్రెష్ అయ్యిరా, కిందికి బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి వెళ్ళాలి కదా అంటుంది. ముందు నా సంగతి చూడు, తర్వాతే బ్రేక్ఫాస్ట్ అంటూ అనన్య నడుం చుట్టూ చెయ్యేసి తన మెడవంపులో కిస్ చేస్తాడు. వెంటనే అనన్య తన్మయత్వంతో కళ్ళు మూసుకొని వెంటనే పొద్దున్నే బాగోదు, అత్తయ్య ఏమనుకుంటారు అంటూ సిద్ధుని తోసేస్తూ ఉంటుంది. ఏమనుకోరు అమ్మ, నా కొడుకు కోడలు ఎంత అన్యోన్యంగా ఉన్నారో అని ఆనందంగా ఉంటుంది అంటూ నేను ఇలా ఉండడం నీ తప్పే అంటాడు. నా తప్ప ఎలా అంటుంది, ఇంత అందంగా ఉంటే ఎవరు మాత్రం టెంప్ట్కారు చెప్పు అంటూ తనని పట్టుకునే ఉంటాడు. మీటింగ్కి టైం అవుతుంది, అసలే వాళ్ళు కరెక్ట్ టైంకి వచ్చేస్తారు అనడంతో అయిష్టంగానే అనన్యని వదిలి వాష్రూమ్లోకి వెళ్తాడు సిద్ధు. అనన్య నవ్వుకుంటూ కిందికి వెళ్తుంది. మహికి అర్జున్ వాళ్ళ కంపెనీలో ఇంటర్వ్యూ ఉండటంతో బయలుదేరుతుంది. అమ్మో, ఆ రోజు అన్నేసి మాటలు అన్నాను, నాకు ఈ కంపెనీ సీఈఓ అర్జున్ అని తెలియక. ఇప్పుడు అక్కడికే ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. దేవుడా, నేను సెలెక్ట్ అయ్యేలా చూడు. ఈరోజు అర్జున్ రాకూడదు ఆఫీస్కి, అతనికి ఏదైనా హెల్త్ బాగా లేకుండా చూడు, లేకపోతే నా మీద కోపం కొద్దీ నన్ను సెలెక్ట్ చేయడేమో అనుకుంటూ ఉంటుంది. నెమ్మదిగా అర్జున్ వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి రిసెప్షన్లో అడుగుతుంది, అర్జున్ సార్ వచ్చారా అని. ఇంకా రాలేదు అంటుంది రిసెప్షనిస్ట్. అమ్మయ్య, ఈరోజు రాకపోతే బావుండు అనుకుంటూ అక్కడ కూర్చుంటుంది చైర్లో. ఆఫీస్లో చాలామంది కూడా ఆ రోజు మహీని చూడటంతో అర్జున్ వాళ్ళ నాన్న ఆఫీస్లోకి రాగానే ఆయనతోటి అర్జున్ పిఏ సార్ ఆ అమ్మాయే అని గుసగుసగా చెప్తాడు. మహి తల వంచుకొని ఫోన్లో ఏదో చూస్తూ ఉంటుంది. ఆయన మహిని చూడగానే ఆయన మొహంలోకి ఒక చిరునవ్వు వచ్చి చేరగా
ఆయన తన క్యాబిన్లోకి వెళ్ళిపోతారు. తర్వాత మహిని సుధాకర్ గారు పిలుస్తున్నారని ప్యూన్ చెప్పడంతో ఆయన క్యాబిన్కి వెళ్తుంది. మహి గుడ్ మార్నింగ్ సార్ అంటుంది. నేను నీకు తెలుసా అంటాడు. అర్జున్ ఫాదర్ సుధాకర్. అప్పుడు మహికి గుర్తొస్తుంది. ఒకసారి కారులో వెళ్తుంటే వీళ్ళ కారు డ్రైవర్ అనుకోకుండా ఎదురుగా వస్తున్న కార్ని తప్పించడం కోసం పక్కకి తిప్పడంతో పక్కనే నడుచుకుంటూ వెళ్తున్న మహిని వెళ్ళి కారు గుద్దుకుంటుంది. తను వెంటనే కింద పడిపోతుంది. డ్రైవర్ కారు దిగి దగ్గరికి వెళ్ళేసరికి కింద పట్టడంతో కొద్దిగా గీరుకుపోయినట్టు అవుతుంది. అప్పుడు చుట్టూ ఉన్న జనాలు డబ్బున్న వాళ్ళందరూ ఇలాగే ఉంటారు అంటూ తిడుతూ ఉంటారు. కానీ మహి మాత్రం వీళ్ళనేమనకుండా మీరెవరూ కూడా నా గురించి ఆలోచించద్దు, నేను చూసుకోగలను, ముందు మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి అంటుంది. అయినా అక్కడ ఉన్న వాళ్ళిద్దరూ మీకు తెలియదండి ఇలాంటి వాళ్ళ గురించి అనగానే మహి ఇప్పుడు డ్రైవ్ చేసింది ఎవరు? డ్రైవరే కదా, అతనికి డబ్బుందా? ఆ కార్ తప్పించబోయి పక్కకి తిప్పడంతో నాకు తగిలింది, మీరెందుకు ఊరికే ఇది పెద్దది చేస్తారు అంటుంది. ఈ గొడవకి కార్ దిగిన సుధాకర్ గారు కారులో నుండి దిగి మహి దగ్గరికి వచ్చి సారీ తల్లి, అనుకోకుండా జరిగింది, ఇలా కార్ని తప్పించబోవడంతో ఇలా జరిగింది, సారీ అమ్మా, మమ్మల్ని క్షమించు అంటారు. అయ్యో అంకుల్, మీరంతా కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు, నాకేం పెద్దగా దెబ్బలు తగలలేదు అంటుంది. నువ్వు హాస్పిటల్కి రామ్మా, ఒక్కసారి మేము తీసుకెళ్తాం, హాస్పిటల్కి నువ్వు కాదనుకో అంటాడు. మహి అసలు ఒప్పుకోదు. మా వల్ల మిస్టేక్ జరిగింది కాబట్టి నువ్వు హాస్పిటల్కి వచ్చి వెళ్ళు అంటాడు. అయినా మహి ఒప్పుకోదు. ఈ రోజుల్లో ఎన్నో చూస్తున్నాడు ఆయన. దెబ్బ తగలకపోయినా తగిలినట్టు శోకాలు పెట్టేసి డబ్బులు గుంజుకుంటున్న వాళ్ళని. కానీ ఈ అమ్మాయి ఏంటి అసలు ఏమనట్లేదు అనుకుంటూ తల్లి నువ్వేం చదువుకున్నావు అంటాడు. రీసెంట్గా బీటెక్ కంప్లీట్ అయింది, సెర్చింగ్ ఫర్ ఎ జాబ్ అంటుంది. ఆయన వెంటనే నువ్వు మా ఆఫీస్కి వచ్చి కలువు, నీకు జాబ్ వస్తుంది అని ఆయన వాళ్ళ ఆఫీస్ పేరు చెప్తారు. ఇలాంటివేవి ఇష్టం ఉండని మహి ఆ విషయం మర్చిపోతుంది. సుధాకర్ గారు మహిని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని చాలాసార్లు రిక్వెస్ట్ చేయడంతో తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో ఆ పెద్ద ఆయన్ని కాదనలేక కారు ఎక్కుతుంది. మీ ఇల్లు ఎక్కడో చెప్పమ్మా, నేను నిన్ను అక్కడ దింపేస్తాను అంటాడు. మహి సుధాకర్తో అంకుల్ మా ఇల్లు దూరం అని వాళ్ళ అడ్రస్ చెప్తుంది. మహి వాళ్ళ ఊరు సిటీ అవుట్స్కట్స్లో ఉంటుంది. ఇంకా నయం, ఇంట్లో దింపుతాను అంటున్నారు, ఇల్లు దగ్గరుంటే చచ్చేదాన్ని, ఇంట్లో కనుక తెలిసిందంటే ఇంకా ఏమైనా ఉందా, శిరీష రూమ్లో ఉంటున్నా కాబట్టి సరిపోయింది అనుకుంటూ అమ్మకు తెలిస్తే ఇంకోసారి అస్సలు నన్ను బయటికి పంపదు అనుకుంటుంది. ఒకసారి మీ ఇంటికి ఫోన్ చేసి చెప్పనా అంటారు. ఆయన అలా అనడంతో మహి భయపడి చాలా చిన్న దెబ్బ అంకుల్, ఇంట్లో చెప్పొద్దు, కంగారు పడతారు అంటుంది. అది కాదమ్మా, నేను మీ ఇంటి దగ్గర దింపుతాను కదా అంటారు. నేను ఇక్కడ మా ఫ్రెండ్ రూమ్లో ఉంటున్నాను అంటూ అడ్రస్ చెప్తుంది. ఆయన మహిని తన ఫ్రెండ్ రూమ్ దగ్గర దింపి వెళ్ళిపోతారు. అది గుర్తొస్తుంది మహికి. ఈ రోజుకి కథ ఇంతేనండి. ఆ తర్వాత ఏం జరగబోతోంది అనేది ఎంతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథలో నెక్స్ట్ పార్ట్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. మీకు కనుక కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. హ్యావ్ ఎ నైస్ డే.